అందరికీ నమస్కారం మిత్రులారా. ఏదైతే నూతన ప్రభుత్వం ఏర్పడిందో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ తర్వాత బీజేపీ ఏదైతే సారథ్యం ఏర్పడిందో, ఈ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి వాళ్ళ హామీలు వాళ్ళు చెప్పినట్టు నెరవేర్చట్లేదని, తర్వాత ఉన్న పథకాల్లో కూడా చాలా మార్పులు చేర్పులు చేస్తూ తమ ప్రయోజనాలు దెబ్బతీస్తున్నారని చాలామంది ప్రజలు ఏంటంటే వాళ్ళ అభిప్రాయాన్ని చెప్పడం అనేది గొనగటం అనేది మనం ఈ మధ్య వింటున్నాం ప్రజల్లో. అయితే ఇదివరకు నేను చాలాసార్లు చెప్పాను, ఏంటంటే నిజాలతోనే కోట కట్టడం అనేది చాలా కష్టం. అటువంటిది అబద్ధాలతో కోట కట్టడం అనేది సాధ్యం అనేది అసలు ఎప్పటికీ కాదు. అలా ఏంటంటే ఏదో ఒక ప్రజలు ఏదో కోరుకోవటం, నాయకులు ఏదో చెప్పేయటం కాదు. ఏదైనా ఒక అంశం జరగాలంటే ప్రజల నుంచి కూడా పూర్తి సహాయం కానీ లేదని కూడా సహకారం రావాలి. వాళ్ళు కష్టపడి పనిచేయాలి. తర్వాత నాయకులు కూడా ఆలోచించి సరైన దృక్పథంతో వాళ్ళు పనిచేసి, ముఖ్యంగా ప్రజలు కానీ నాయకులు కానీ ఒక వాస్తవాలు అనుగుణంగా వాళ్ళు కానీ పనిచేసినప్పుడే ఎటువంటి ఫలితాలను ఇస్తాయి. ఈ ప్రజలు ఏంటంటే ఏదో ప్రభుత్వం అంటే అది కామధేనులాగా ఎంతకాలతో అంత పాలు పిండుకోవచ్చు, వచ్చేస్తాయి అన్నట్టుగా వాళ్ళు భావించడం. నాయకులు కూడా ఏంటంటే మేము ఏది కావాలో అది ఇస్తాము అని వాళ్ళు కూడా హామీలు ఇవ్వటం. ఈ రెండింటిని అంటే ఒక విన్ విన్ పొజిషన్లో, అంటే విన్ విన్ మాటలుగా, అంటే మేము ఇస్తాము, మాకు కావాలి మేము ఇస్తాము అనే విధంగా వాళ్ళిద్దరూ కూడా ఎన్నికల ముందు ప్రవర్తిస్తూ వాళ్ళు ఈ ఈ దానికి అనుగుణంగా ఓట్లు వేయటం, ఓట్లకి వేయించుకుని గెలవటం, నాయకులు చేయటం ఇలా జరుగుతుందన్నమాట. అందువల్ల ఏంటంటే మాటలు చెప్పుకోవడం వల్ల, ఉత్తి మాట్లాడటం వల్ల ఏ అద్భుత ఫలితాలు జరగవు. దానికి చాలా కష్టపడాలి, చాలా శ్రమించాలి, చాలా ఆలోచించాలి, ఎన్నో పరిస్థితులు ఎన్నో వనరులు సమకూరాలి, ఎన్నో అవకాశాలు అనేవి మనకి రావాలి, ఎంతో సమయం అనేది మనకి కలిసి రావాలి, ఎన్నో విషయాలు ఉంటాయన్నమాట. అలా ఏంటంటే ఎటువంటి ఉత్పాదన లేకుండా ఉత్పత్తి వైపు కూడా అటు ప్రజలు కానీ ప్రభుత్వాలు కానీ మరలకుండా ఏవో అద్భుతాలు జరిగిపోతాయని మేము చేసేస్తామని నాయకులు అంటాం, లేకపోతే ప్రజలు ఆ విధంగా అంటే కష్టపడకుండా ఏదో వచ్చేస్తుంది కదా అని వీళ్ళు అత్యాశతో, అంటే గ్రీడీనెస్తో వీళ్ళు ప్రభుత్వాలు వెనక నడవటం వల్ల ఇటువంటివి అనేది వస్తున్నాయన్నమాట. ఇక్కడ ఏంటంటే ఈ శిక్ష అనేది ఎవరంటే మొట్టమొదటి ముద్దాయిలు ప్రజలు, తర్వాత నాయకులు, రెండో ముద్దాయిలు నాయకులు అన్నమాట. ఇద్దరు కూడా దీనికి, ఈ పరిస్థితికి ఇద్దరు కూడా కారణాలే. అందువల్ల ఏంటంటే ఇటు ప్రజలు చూసి జాలిపడలేము, అటు నాయకులు చూసి కూడా వాళ్ళని తిట్టలేము. అయితే ఏంటంటే ఇటువంటి వ్యవస్థ అనేది ఏంటంటే సమాజానికి, దేశానికి చాలా నష్టం. అవి ఆల్రెడీ చెప్పాను కదా, దేశాన్ని అయితే అప్పులు కుప్పులుగా మార్చేశారు. ఇప్పుడు దాకా ఏంటంటే ఈ ప్రజలు కానీ నాయకులు కానీ చలామణి అవ్వడానికి కారణం ఏంటంటే దేశంలో ఎన్నో కానీ వనరులు అనేవి మిగిలి ఉండటమే వీళ్ళ ఆటలు ఇలా ఆటలు చలాయించడానికి కారణమైందన్నమాట. అయితే ప్రస్తుతం ఏంటంటే వనరులు కూడా అడుగంటిపోయినాయి. తర్వాత ఏంటంటే దేశం రాష్ట్రంగానే అప్పులు కుప్పులుగా మారిపోయినాయి. ఇంకేంటంటే వీళ్ళకి అటు ప్రజలు కానీ నాయకులు కానీ ఇంకా వాళ్ళు ఏదో నాటకాలు ఆడటానికి కానీ లేదంటే అబద్ధాలు చెప్పడానికి కానీ అవకాశం లేదన్నమాట. అందువల్ల ఇప్పుడు ఏదైతే హామీలు ఎందుకు నెరవేర్చలేకపోతుందంటే అదంతా కూడా అబద్ధాలు. అవన్నీ ఉత్తి అబద్ధాలతో ప్రభుత్వాలు ఏమీ చేయలేవు, తర్వాత ప్రజలు కూడా ఏమీ పొందలేరు. రానున్న రోజుల్లో ఏంటంటే ఉన్న ఏదైతే ఉన్నాయో అవి కూడా పూర్తిగా కోల్పోయే పరిస్థితి అనేది వస్తుందన్నమాట. ప్రజలకు ఏంటంటే ఆ పరిస్థితి ఎలా, ప్రజలు కూడా ఆ శిక్ష అనేది అనుభవిస్తారు. ఇంకా మన సంస్కరణల పార్టీ తరపున మనం ఏంటంటే ఈ విషయంగా ఆల్రెడీ మనం జరుగుతున్న ఈ అబద్ధాలు కానీ అసత్యాలు, తర్వాత వీటిన్న ఏదైతే ప్రజలు కానీ నాయకులు కానీ చేస్తున్న తప్పొప్పుల విషయం మీద ఆల్రెడీ మనం ఎలక్షన్ కమిషన్కి ఒక లెటర్ రాయటం జరిగింది. వాళ్ళ స్పందన కోసం మనం వెయిట్ చేస్తున్నాము. తర్వాత వాళ్ళు ఇచ్చే స్పందనను బట్టి మనం తర్వాత కోర్టు దృష్టికి కూడా తీసుకువెళ్ళి ఈ అంశాన్ని మనం కరెక్ట్ చేయాల్సి ఉంది. దాన్ని కరెక్ట్ చేయమని మనం కోరుతాము. అంటే ఏంటంటే ఒక అవాస్తవాలని అనుగుణంగా అటు నాయకులు కానీ ప్రజలు కానీ వాళ్ళు కాంగ్రిగేట్ అవ్వటం, తర్వాత ప్రభుత్వంలోకి రావటం, ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఉన్న వాస్తవాలని పక్కన పెట్టేసేసి ఇంకోటి ఏదో చేసుకెళ్తాం. అంటే ఈరోజు మొన్న చెప్పిన మాటకి, నిన్న చెప్పిన మాటకి, ఈరోజు చెప్పిన మాటకి ఎటువంటి పొంతన లేకుండా ప్రవర్తించడం, ఇవన్నీ కూడా దేశానికి చాలా, సమాజానికి కానీ చాలా నష్టాన్ని చేకూరుస్తాయి.
సో ఇది తప్పనిసరిగా ఏంటంటే ఇటు ఎవరి ప్రజలు కూడా నాయకులని ఎవరో కాకుండా అందరినీ సమదృష్టితో చూస్తూ ఈ విషయాన్ని కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. సో దానికి అనుగుణంగా మనం ఇటు ఎలక్షన్ కమిషన్ని కూడా తర్వాత కోర్టుని కూడా మనం కోరి ఈ అంశాన్ని మనం కరెక్ట్ చేయడం విధంగా మనం కృషి చేయాలని మనం కోరుకుంటున్నాము. ఇంకా ఏదైతే నష్టం చేయకూడుతుందో ఆ విషయంలో ప్రజలేంటంటే నాయకులైతే ఇటువంటి విషయాన్ని అమలు చేసే విధంగా వాళ్ళైతే లేరు. వాళ్ళకి ఆ కమిట్మెంట్ కానీ లేదనుకుంటే వాళ్ళకి ఆ అండర్స్టాండింగ్ కానీ నాలెడ్జ్ కానీ ఏమీ లేవు. అదంతా ఏంటంటే మీడియాని వాళ్ళ చేతిలో పెట్టుకోవడం, మీడియా ప్రచారం మాత్రమే. వాళ్ళు ఏంటంటే కార్యదర్శులని చెప్పిన లేదంటే సంపద సృష్టిస్తారని చెప్పినా లేదంటే ఇంకోటి చెప్పినా అదంతా ఏంటంటే ఉత్తి అసత్యమే తప్పించి అదంతా మీడియా సృష్టి తప్పించి యాక్చువల్గా వాళ్ళ చరిత్ర తీసుకున్న అంతకుముందు కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినప్పుడు ఎన్నో హామీలు ఇచ్చారు. అటువంటి ఏమీ హామీలు కూడా నెరవేర్చలేదు. ఏదైతే 4, 5 లేదంటే ఇంకో ఎన్నికల ముందు నెల రోజుల ముందు 2 నెలల ముందు మొదలుపెట్టిన లేదంటే వారం ముందు చేసిన హామీలు అవన్నీ, అంతే తప్పించి ఆయన చరిత్ర కూడా లేదు. తర్వాత ఏంటంటే ఆయన పాలసీ పరంగా కూడా ఏంటంటే ఎక్కడ కూడా అద్భుతాలు మంచి పాలసీలు తీసుకోవటం కానీ లేదంటే అద్భుతాలు సృష్టించడం అనేది కూడా ఏంటంటే అందులో కూడా వాస్తవం అయితే ఏమీ లేదు, అంత మీడియా సృష్టి. ఏదైనప్పటికీ ఏంటంటే ఈ విషయంగా ప్రజలు చేసిన తప్పుకి వాళ్ళకి ఎటువంటి ఏదైనా నష్టాన్ని భరించాల్సి ఉంది. ఇంకా మనం అయితే ఏదైతే తప్పులు జరుగుతున్నాయో వాటిని కరెక్ట్ చేసే విధంగా మన పోరాటం అనేది జరుగుతుంది. ఇంకా రేపు మరొక అంశంతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.